వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి అమెరికా తహతహలాడుతోంది కానీ వాళ్ళ షరతులకి భారత్ సిద్ధంగా లేదు. అయితే ట్రంప్ మాత్రం మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రధాని మోడీ మీద ప్రశంసలు గుర్తించారు. ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం ఖాయమన్నారు. వాణిజ్యం ఒప్పందం కుదురుతుంది, ఎందుకంటే భారత ప్రధాని మోడీ అంటే నాకు ఎంతో ఇష్టం, ఆయన నాకు మంచి మిత్రుడు, త్వరలోనే ఒప్పందం కుదురుతుంది అన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు అమెరికా విధానాలతో భారత్ ఎంతో లాభం పొందింది. అమెరికా ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు వసూలు చేసింది, బదులుగా మేము ఎటువంటి ఛార్జీలు విధించలేదంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. హార్లీ డేవిడ్సన్ బైకులపై గతంలో 200% వరకు టారిఫ్లు విధించడంతో భారత్ ఆ కంపెనీ బైకులను విక్రయించలేని పరిస్థితులు ఉండేవని ట్రంప్ చెప్పారు. అదే సమయంలో అమెరికాలో భారత్ విక్రయించే బైకుల మీద ఎట్లాంటి అదనపు పన్నులు ఉండేవి కావని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి మారిపోయిందన్నారు. భారత్ ఉత్పత్తులపై ఇప్పుడు భారీగా సుంకాలు విధిస్తున్నట్టు చెప్పారు. మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఈ వారంలో అమెరికా బృందం భారత్లో 4 రోజుల పాటు సంప్రదింపులు జరిపింది. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసిన పరస్పర లాభదాయకమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరిగాయని భారత వాణిజ్య శాఖ చెప్పుకొచ్చింది.